అనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈరోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడరు? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌనవ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈరోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నా. తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను. మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో. శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మేయడానిక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి? ఎవరు అడుగుతున్నారు? నేను ఎప్పుడు అడగలేదు. హైదరాబాద్ చాలా బాగుంది, అది తెలంగాణలో కంటిన్యూ అవుద్ది. సిబిఐ ఎంక్వైరీ